హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. ఈరోజు మా పిల్లలు 10వ తరగతిలో ప్రత్యక్ష దైవాలు అనేటువంటి పాఠం ఉంది కదా, దానిని ఇప్పుడు మా పిల్లలు నాటిక రూపంలో చేయబోతున్నారు. ఒకరోజు కౌరవులు పాండవులు కలిసి జూదం ఆడుతూ ఉంటారు. వీళ్ళు పాండవులు, వీళ్ళు కౌరవులు. వీరిద్దరూ కలిసి జూదం ఆడుతారు. ఇప్పుడు ఒకరోజు కౌరవులు పాండవులు కలిసి జూదం ఆడుతున్నారు. ఆ జూదంలో కౌరవులు పాండవులను మోసం చేసి గెలిచారు. పాండవులు ఓడిపోయారు, కౌరవులు గెలిచారు. ఇక్కడ కౌరవులు ఎంతో సంతోషంగా ఉన్నారు, పాండవులు బాధపడుతూ ఉన్నారు. దీనితో పాండవులు అడవులకు వెళ్తారు. ఇలాగా అరణ్యవాసం చేస్తూ ఉంటారు. ఇక్కడ పాండవులు, ద్రౌపది అందరూ కలిసి అరణ్యవాసం చేస్తూ ఉంటారు. అలా అరణ్యవాసం చేస్తూ అరణ్యంలో చాలామంది మునులను కలుస్తారు. ఇలాగా మునులు వాళ్ళకెన్నో మంచి విషయాలు బోధిస్తూ ఉంటారు. పాండవులు వింటూ ఉంటారు. ఇలా చాలామంది మునులను అరణ్యవాసం చేసేటప్పుడు పాండవులు కలవడము జరిగింది. ఆ మునులు ఎన్నో హితబోధలు చేస్తారు. అలా అరణ్యవాసం చేస్తూ ధర్మరాజు మార్కండేయ మహర్షిని కలుస్తాడు. ఇక్కడ మార్కండేయ మహర్షి, ఇక్కడ ధర్మరాజు. నమస్కారం గురుగారు. నమస్కారం ధర్మరాజుకు. నేను నీకు కౌశికుని కథ చెప్తాను. ఉన్నారా? ఇక్కడ మార్కండేయ మహర్షి ధర్మరాజుకి కౌశికుని కథను చెబుతాడు. దీనితోని మనకి ఇక్కడ పాఠం అనేది ప్రారంభమవుతుంది. చూసారా, ఇక్కడ కౌశికుని కథను ధర్మరాజుకి బోధిస్తూ ఉన్నాడు. ఎవరు? మార్కండేయ మహర్షి.